హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చైర్మన్ మొహమ్మద్ యాకూబ్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీ ఖాద్రీలో కలిసి యాకూబ్ పాషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజ్, మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ అక్రమ రవాణా, ఆత్మహత్యలు, మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, కుటుంబం మరియు సమాజం కలిసి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మంచి మార్పు తీసుకురావాలంటే అవగాహనే ప్రధాన ఆయుధమని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక చైతన్య కార్యక్రమాలను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సమాజంలో ఆరోగ్యకరమైన మార్పు కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని పలువురు అభిప్రాయపడ్డారు. మన బాధ్యత కూడా, ఎందుకంటే ఈ సంస్థ ఇంత కష్టపడి ఎన్నో రోజులకేది తిరుగుతూ ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు అదొక కారణమైతే, రెండోది కుటుంబాలు వీధిన పడకుండా, విద్యార్థులు వాళ్ళ జీవితాలని, వాళ్ళ భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోకుండా వాళ్ళ మార్గాన్ని, జీవిత మార్గాన్ని ఎన్నుకోవడానికి ఈ యొక్క వేదిక ఎన్నో కుటుంబాలను కాపాడుతుందని చెప్పి నేను తప్పకుండా నమ్మే వ్యక్తులలో నేను ఒకరిని. మరి వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ వాటికి బానిసలైన తర్వాత ఎన్నో కుటుంబాలని, జీవితాలని రోడ్ల మీద పడేస్తూ చూస్తున్నాం. స్కూల్ దశ నుంచే పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అనే చెప్పుకోబడినటువంటి హైదరాబాద్లో కానీ ఆఖరికి ఆ సంస్కృతి మన జిల్లాలో కూడా పాకుతుంది. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి సంతకం ఏదైతే అంశం మీకు చెప్పడం జరిగిందో, ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాము డ్రగ్స్ అన్నమాట, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, దాంతో పాటు మరొక అంశాన్ని కూడా మీరు చూసారు, అదేంటంటే సూసైడ్, ఆత్మహత్యలు. ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ దేశాల్లోనే 5వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించింది. చాలా గొప్ప విషయం. యాజ్ ఒక ఇండియన్ గా మనమంతా కూడా గర్వించాలి. కానీ ఒకవైపు ఏదైతే అభివృద్ధి కనిపిస్తుందో, మరొక వైపు చాప కింద నీరులా ఈరోజు డ్రగ్స్ కల్చర్ అనేది చాలా వేగంగా ఈ కల్చర్, ఈ విష సంస్కృతి మన దేశాన్ని పట్టి పీడిస్తుంది, ముఖ్యంగా మన యువతను. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన హన్మకొండ జిల్లాలోని కాళోజీ కళాక్షేత్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దాదాపు భారీ వర్షం 3 గంటలు కురిసినా కూడా విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్తో దాదాపు 1000 మంది పైగా హాజరయ్యారు. మేము ఈ విషయాన్ని చాలా సంతోషంగా మరియు చాలా ప్రౌడ్ ఆఫ్గా చెప్తున్నాము. దాదాపు ఈ రోజు వరకు కూడా మన హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లాలో మాదక ద్రవ్యాలు అనేది గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరిపోయినాయి. సో దాని మీద మేము కూడా పోలీస్ శాఖతో, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్తో మేము కూడా టైఅప్ అయి తప్పకుండా దాదాపు మన దగ్గర ఉన్న ఈ యొక్క మాదక ద్రవ్యాలు అనే ఈ పెనుభూతాన్ని అరికట్టడంలో మా ఆర్గనైజేషన్ పాత్ర కూడా ఉంటుందని మేము తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా